ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పైన మరి రాష్ట్రపతి గారికి భారత రాష్ట్రపతి గారికి మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఈరోజు అనేకమైన ఆత్మహత్యలు జరిగినాయి, అనేకమైన విద్యార్థులు చచ్చిపోయినారు. ఈరోజు 7 లక్షల కోట్ల అప్పయింది. అయినా కానీ ఈరోజు దేనికైంది ఎందుకైంది అనేది ఇప్పటి వరకు కూడా మరి చిక్కని పరిస్థితి. ఈరోజు అప్పులలో ఉన్నాం, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఈరోజు దానిపైన ఇవ్వడం జరిగింది. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పైన ఈ భారతదేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే 89 కేసులు అత్యధికంగా కేసులు ఉన్నటువంటి నంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిపై హోంమంత్రి శాఖ ఆయన దగ్గరనే పెట్టుకుంటారు. ఈరోజు పోలీసులు ఏ విధంగా నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు? అందులో 72 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఏ విధంగా చెప్పిందని ఒక ఫిర్యాదు నా భాగంగా. అంతేకాకుండా ఈరోజు 50 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఈరోజు మరి వివిధ కారణాల వల్ల మరణించారు. ఇప్పటి వరకు ఒక్క విద్యార్థిని కూడా పరామర్శించిన పరిస్థితి పోలేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక సినిమా గురించి 3 గంటల సేపు చర్చించడం కానీ ఈరోజు విద్యార్థుల సమస్యల పైన కానీ నిరుద్యోగుల సమస్యల పైన కానీ ఎక్కడ కూడా చర్చించలేదు. సాక్షాత్తు ఈరోజు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారు మరి ఇద్దరు కూడా మరి యూత్ డిక్లరేషన్ పేరుతోని ఏదైతే మరి వీళ్ళు నిరుద్యోగుల వాగ్దానం ఇచ్చిండ్రో ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు నిరుద్యోగులకు. అంతేకాకుండా మరి వాళ్ళు మరి 2 లక్షల ఉద్యోగ సంవత్సరం లోపు నింపుతామన్నారు, కానీ నింపలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తారు 50% రిజర్వేషన్ మేము దాటి పెంచుతామని చెప్తారు, కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచే విధంగా ఈరోజు 29వ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మెరిట్ వచ్చినా కానీ గ్రూప్ 1 రాకుండా మరి అన్ని సంస్థలను మేనేజ్ చేసి ఈరోజు నిరుద్యోగులకు తూట్టుపోవడం జరిగింది. గురుకులంలో 3,000 పోస్టులు మిగిలేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వేసిండ్రు. కాబట్టి ఇన్ని కేసుల లగిచర్ల ఎస్టీల భూములు గుంజుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇండ్లు కట్టించిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర భూములు పంచిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఆదుకున్న చరిత్ర. కానీ వీళ్ళందరికీ ఈరోజు శత్రువులుగా మారిండ్రు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాటి లేదని చెప్పి ఈరోజు చెప్తున్నా. అంతేకాకుండా హైడ్రా పేరుతోని కొన్ని వేల ఇళ్ళు ఈరోజు కూలగొడుతున్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని, మరి ఏది ఇరిగేషన్ చట్టాన్ని, రెవెన్యూ చట్టాన్ని ఇవన్నిటి కూడా ఈరోజు తుంగలోకి దొక్కి మరి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్న ఇల్లు నిర్దాక్షిణంగా కూలగొట్టడం జరుగుతా ఉంది. ఈరోజు సాక్షాత్తు ఒక రంగనాథ్ గారి ఇల్లే మరి FTA ఏది బఫర్ జోన్ లో ఉంటే మరి ఆయన ఒప్పుకోలేని పరిస్థితి. అటువంటి అధికారులను పెట్టి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒక 89 కేసులు ఉన్న ముఖ్యమంత్రి, హైడ్రా పేరుతో ఇల్లు కూలగొడుతున్న ముఖ్యమంత్రి, ఫార్మా ఇండస్ట్రీస్ పేరుతో లగిచర్ల కాల భూములు గుంజుకుంటారు ఎస్టీలై పోతే ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు. మానవ హక్కులు అనేది ఉల్లంఘన జరిగింది. ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడానికి వీల్లేదు. కాబట్టి మంచి పాలన ఇక్కడ అందించాలంటే ఇక్కడ ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉన్నది, ఇక్కడ ముఖ్యమంత్రిని మార్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని మరి దాన్ని సస్పెండ్ చేసి మరి నూతన సమర్థవంతమైన పరిపాలన అందించే మరి ముఖ్యమంత్రిని అక్కడ నియమించాలని చెప్పేసి రాష్ట్రపతి గారిని ఇందులో మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ రోజు బస్సు యాత్ర పేరుతోని నిరుద్యోగులను ఊరూరు తిప్పుతారు. నీకు చచ్చిపోయిన వాళ్ళ లిస్టు పేర్లు ఇవన్నీ చచ్చిపోయిన వాళ్ళు, విద్యార్థులు చచ్చిపోయిన వాళ్ళ పేర్లు, మరి లగిచర్ల భూములు గుంజుకున్న వాళ్ళు NHRCలో చేసిన కేసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇందులో పొందుపరిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు నిరుద్యోగులను బస్సుల యాత్ర చేపించి ఊరూరికి తిప్పి ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు, మళ్ళీ వాళ్ళనే ఈ రోజు ఆగం చేస్తారు. అటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నేను అన్ని కూడా డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజు సినిమాకి ఇవ్వాల్సిన చర్చ ఏదైతే జరిగిందో నిజమైన అంశాలపైన ఈరోజు చర్చ జరగకుండా మరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ ప్రజాస్వామ్యం తెలంగాణ బతకాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఇన్వాల్వ్మెంట్ అవసరం అని చెప్పేసి మరి రాష్ట్రపతి గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.